హాయ్ ఎవ్రీవన్. సొరకాయలో పాలు వేసి ఎప్పుడైనా కర్రీ ట్రై చేశారా? ట్రై చేయకపోతే ట్రై చేసేయండి. ఈ కర్రీ అంటే మా అమ్మకి చాలా ఇష్టము. ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుని కొంచెం తాలింపు దినుసులు వేసుకుని కరివేపాకు, ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి. ఇది కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత సొరకాయ ముక్కలను అయితే తరిగి వేసుకోవాలి చిన్నగా. మన ఊర్లో ఆనపకాయలు దొరుకుతాయి కదా, అవైతే చాలా బాగుంటాయి. అప్పుడే చెట్టు కట్ చేసిన ఆనపకాయతో కర్రీ వండితే భలే టేస్ట్ ఉంటుంది. చిన్న మిక్సీ గిన్నెలో 7-8 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి, ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం కొత్తిమీర వేసుకుని వీటిని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు సొరకాయలో వాటర్ వస్తుండగా కొంచెం సాల్ట్ అయితే వేసుకుని ఈ పేస్ట్ కూడా అందులో వేసేసుకోవాలి. ఈ పేస్ట్లో కొత్తిమీర వేసాం కాబట్టి పచ్చివాసన ఉంటుంది కాబట్టి చక్కగా ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు 1½ కప్ అయితే నేను మిల్క్ అయితే వేసుకున్నాను. ఇది బాయిల్డ్ మిల్క్ కాదు, డైరెక్ట్గా వేసిన మిల్క్. ఇది కొంచెం కర్రీ ఇలా దగ్గర పడినప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.